యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ఈ వార ఫలాలు నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు, అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం నవమి ఆదివారం నుండి ఇంచుమించుగా చతుర్దశి అమావాస్య ఘడియలతో శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వార ఫలాలకు ముందుగా ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు, రాబోతున్నటువంటి పండుగలు, ప్రత్యేకమైన తిథులు, వాటికి సంబంధించిన విశేషాలు మీకు ఈ వార ఫలాలకు ముందుగా ఇంట్రో అనే సమీక్షతో ఇవి తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రం సింహరాశి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, ఇంచుమించుగా అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి వరకు ఈ వారం చంద్ర సంచారం జరుగుతున్నది. కన్యా రాశిలో చంద్రుడు కేతుతో సమాగాన్ని చెందుతూ, అలాగే వృశ్చిక రాశిలో రవి బుధులతో కూడా సమాగం చెందుతున్నాడు. ఈ వారం ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనుర్రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు ఈ వారం ప్రారంభంలో గ్రహస్థితి. ఈ వారంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల విషయంలో మార్పులు చేర్పులు. 24వ తేదీ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం సంచారం ప్రారంభమవుతున్నది. 26వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో వక్రారంభం ప్రారంభిస్తున్నాడు. అదే రోజు పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో ధనుర్రాశిలో శుక్రుని యొక్క సంచారం ప్రారంభమవుతున్నది. 28వ తేదీ రోహిణి నక్షత్రంలో 4వ పాదంలో వక్రించినటువంటి గురువు రోహిణి 4వ పాదంలో ప్రవేశిస్తున్నాడు. ఇంతకు ముందుగా ఆయన మృగశిర నక్షత్రంలో ఉన్నాడు, ఇప్పుడు తిరిగి రోహిణి నక్షత్రంలోకి ప్రయాణం చేస్తున్నాడు. 29వ తేదీ అనురాధ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు ఉత్తరాషాఢ 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 30వ తేదీ పశ్చాత్ అస్తమితో బుధుడు తాత్కాలికంగా అస్తమించబోతున్నాడు. జ్యేష్ఠ నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఈ వార ప్రారంభంలో ఈ వారంలో జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ వారంలో విశేషించి మనకు కార్తీక మాసం బహుళ నవమితో ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్తీక మాసం ప్రారంభంలో 26వ తేదీ ఏకాదశి, ఇది మతత్రయ ఏకాదశి. ఈరోజు గోపూజ చేయడం అనేది ప్రత్యేకత. ఈ ఏకాదశికి ఉత్పత్తి ఏకాదశి అని పేరు. అంటే ఏకాదశి తిథి ఎలా ఉత్పత్తి అయ్యింది అనేదానికి ఒక కథ ఉంది. దానికి మీకు ప్రత్యేకమైన ఒక వీడియో ఈ ఏకాదశికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తాను. ఈరోజు గోపూజతో పాటు ఈనాడు ఏకాదశి దేవి ఉత్పత్తి అయింది కావున ఇది ప్రత్యేకమైనటువంటి ఏకాదశిగా ఉత్పత్తి ఏకాదశి అనే పేరుతో ఉంది. ఇది మతత్రయ ఏకాదశి. అన్ని సాంప్రదాయాల వాళ్ళు, వైష్ణవ, మధ్వ, స్మార్త సాంప్రదాయాల వాళ్ళు ఈ ఏకాదశిని ఆచరించవచ్చు. జనరల్గా ఈ ఏకాదశి ఎలా పుట్టింది, ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని మీకు వేరొక వీడియోలో ప్రత్యేకంగా తెలియజేస్తాను. ఆ తర్వాత 27వ తేదీ బహుళ ద్వాదశి. దీనిని యోగీశ్వర ద్వాదశి అనే పేరు కూడా ఉంది. దీని వివరణ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో పూర్తిగా తెలియజేయబడ్డది. ఈ ద్వాదశి రోజు గోపూజనం చేయడం చాలా విశేషం, చేయవలసి ఉంటుంది. గోవత్స ద్వాదశి అనే పేరు కూడా ఉంది. గోవత్స ద్వాదశి అంటే దూడ కలిగినటువంటి ఆవును ప్రత్యేకంగా పూజించాలి, దానివల్ల అనేక పుణ్యాలు లభిస్తాయని మన మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
కార్తీక బహుళ త్రయోదశి ఈనాడు యమదీపదానం చెయ్యాలని, గోత్రీరాత్రి వ్రతం చెయ్యాలని కూడా మనకు స్మృతి కౌస్తుభం తెలియజేస్తున్నది. కార్తీక బహుళ చతుర్దశి మాస శివరాత్రి. ఏ నదిలోనైనా స్నానం చేస్తే ఈనాడు అనేక ఫలప్రదమైందిగా చెప్పబడుతున్నది. ప్రత్యేకించి యమునా నదిలో స్నానం చేసి యముడికి తర్పణాలు విడిచినట్టయితే మహాపుణ్యం లభిస్తుంది, విశేష ఫలమని కూడా మనకు గ్రంథాలు తెలియజేస్తున్నాయి, వ్రత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దీని గురించి కూడా మీకు ఒక ప్రత్యేకమైన వీడియో, ఈ కార్తీక బహుళ చతుర్దశికి ఉన్నటువంటి ప్రత్యేకత, యమతర్పణాలు, దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ప్రత్యేకంగా విడుదల చేస్తాను. కార్తీక బహుళ అమావాస్య కూడా, అంటే ఈ చతుర్దశితో కూడినటువంటి అమావాస్య దీప ప్రజ్వలనం చెయ్యాలని ఉంది. దీన్ని ప్రదీప అమావాస్య అని కూడా అంటారు. ఇది ఇంచుమించుగా ఆశ్వీజ బహుళ అమావాస్య, దీపావళి అమావాస్యకు ఎంత ప్రత్యేకత ఉందో కార్తీక బహుళ చతుర్దశి అమావాస్యలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. కార్తీక బహుళ చతుర్దశి నాడు కూడా ప్రత్యేకించి చంద్రోదయ వేళలో నూనె, అంటే నువ్వుల నూనెను రాసుకొని అభ్యంగన స్నానం చేయాలని ఉంది, యమతర్పణాలు ఇవ్వాలని ఉంది. ప్రత్యేకించి కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి, దానికి కూడా మీకు ఒక వీడియో ప్రత్యేకంగా విడుదల చేస్తాను. ఇది ఈ విధంగా కార్తీక బహుళ చివర కూడా ఇంచుమించుగా నవమి నుంచి చతుర్దశి అమావాస్య కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. కొన్ని ప్రత్యేకించిన వివరాలు ప్రత్యేక వీడియోలో తెలియజేస్తాను. మరి ఈ వార ఫలాలకు ముందుగా ఇంట్రో అని చెప్పి మీకు ఒక ప్రత్యేకమైన వీడియో, దీని అనుబంధంగా వార ఫలాలు తెలియజెప్తున్నప్పటికీ కూడా ఈ ఇంట్రో అనే ఒక వీడియో, ప్రత్యేక వీడియో కూడా విడుదల చేస్తున్నాం సవివరణతో, దాన్ని కూడా మీరు చూడండి. ఇందులో ప్రత్యేకించి ఈ ద్వాదశ రాశులకు సంబంధించి చంద్రునికున్న వేధలు, గ్రహ దృష్టులు, ఇతరత్ర జ్యోతిష సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలాలు మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.